కుప్పం విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డు 2025 చిత్తూరు జిల్లా నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా కుప్పం ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ఓఏ గ్రూప్లో విద్యార్థినులు ఆర్ లలిత కుమారి 1980, వి సుస్మిత 1976కు షైనింగ్ స్టార్ అవార్డు 2025 వీరికి 20,000 నగదు, మోడల్, ప్రశంసపత్రం అందజేశారు. గ్రామీణ విద్యార్థుల ప్రతిపై మంత్రి ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మన ఓఏ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాం. సో అమ్మాయి లలితార్ అనేసి అమ్మాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే షైనింగ్ స్టార్ అవార్డుకి ఎంపికపడడం చాలా సంతోషకరం. ఆమె సాధారణమైన విద్యార్థి 10వ క్లాస్లో, ఎందుకంటే 600 కానీ 486 మార్కులు వచ్చి ఇప్పుడు దాదాపుగా 98%తో షైనింగ్ అవార్డు పొందుతుంది. సో ముఖ్యంగా ఈ ఓఏ గ్రూప్లో ఇది చేసిన తర్వాత ఎలా ఉంది, ఆమె ఎలా చదువుకుంటా ఉండేదంటే చాలా డిసిప్లిన్ స్టూడెంట్, బాగా కష్టపడి చదువుతూ ఉంది. కానీ ఇక్కడ వచ్చేవాళ్ళు నాకు కూడా ఈ సంవత్సరం కూడా అనూష అనే అమ్మాయి కూడా దాదాపుగా ఆర్డినరీ అమ్మాయి 420 మార్కులే, కానీ ఈ ఇయర్ 500కి 500కి 498 వచ్చిన అమ్మాయి. ఎందుకంటే దీని గురించి చెప్తానంటే మా వొకేషనల్ వృత్తి విద్యా కళాశాలలో అతి ప్రవీణ్యమైన, అదేవిధంగా అనుభవమైన లెక్చర్లతో, అదేవిధంగా ప్రిన్సిపాల్ జగదీశ్వర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన కోచింగ్ జరుగుతుంది. సాధారణమైన విద్యార్థులు కూడా ఇక్కడ అసాధారణమైన ప్రతిభను చూపించి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించే స్థాయికి ఎదిగినారంటే అది మన వొకేషనల్ కళాశాల గొప్పతనం వల్ల. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళు సాధారణమైన విద్యార్థులే, వీళ్ళు కూడా చెందిన వాళ్ళు కూడా ఇతర ప్రైవేట్ కాలేజీలో పోయి ఫెయిల్ అయ్యి అసమర్థత ఫెయిల్ అయ్యి వచ్చినారు. అంతే మేము ధీమాగా చెప్తున్నాం. ఇక్కడ కోచింగ్ విషయంలో కార్పొరేట్ కాలేజీకి ధీటుగా దానికన్నా పెద్దగానే ఎక్కువగానే చెప్తున్నాం. ఈ సంవత్సరం 500 మార్కులు మొదటి సంవత్సరంలో 488, 498 ఒక అమ్మాయి, 496, 495, 495, 493, 491 అట్లా వరుసగా నారాయణ శ్రీ చైతన్య కాదు దానికి తలతన్నే విధంగా మా వృత్తి విద్యా కళాశాలలో అధ్యాపక బృందం, ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా తెలియజేస్తున్నాం. దానికి వారు ఎప్పుడు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, అదేవిధంగా వాళ్ళు కూడా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ గురువులకు వాళ్ళు కూడా జీవితాంతం రుణపడి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం వారికి. సార్, ఇప్పుడు మనకు ప్రైవేట్ కాలేజీలో చూసుకుంటే మాది అంటే మాదే గొప్ప అని కొంతమంది దాన్ని చేస్తున్నారనమాట. సో ప్రభుత్వం దానికి అట్లా ప్రైవేట్ దానికి ఉన్నదానికి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర అన్ని స్పెషాలిటీలు ఉన్నాయి, సో గవర్నమెంట్లో ఎలాంటి స్పెషాలిటీలు లేవు అన్నట్టుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? దీనికి ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వచ్చే మార్కులే ప్రామాణికం. ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయి ర్యాంకులు, సాధారణమైన ర్యాంకులు కాదు, జిల్లా స్థాయి ర్యాంకులు కాదు, రాష్ట్ర స్థాయిలో ఇంతవరకు చరిత్రలో లేని మార్కులు మన ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాల కుప్పం సాధించింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎలాంటి ఒత్తిడి లేని విద్యను బోధిస్తున్నాం, ఎలాంటి బైహ్యాండ్ పద్ధతి లేదు. సొంతంగా వాళ్ళ విద్యార్థి యొక్క పరిజ్ఞానంతో, అధ్యాపకుల యొక్క సహకారంతో ఇది నౌ స్కిల్ నాలెడ్జ్ని మనము ఇంప్రూవ్ చేస్తున్నాం. అందువల్ల విద్యార్థి తన భవిష్యత్తులో కూడా మంచి స్థానంలో ఎదిగేదానికి కూడా అవకాశం ఉందని తెలియజేసుకుంటాం. ఆ వృత్తి దీంట్లో మామూలుగా కార్పొరేట్ కాలేజీల్లో బైహ్యాండ్ పద్ధతి ఉంది, వృత్తే పద్ధతి ఉంది. దానివల్ల ఇంకా భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి స్థానానికి ఎదగకుండా ఓన్లీ ఒక ఇంజనీరింగో లేకపోతే ఏదో చిన్న ఉద్యోగాలకి పరిమితం అవుతున్నారు. మా దగ్గర వచ్చిన వాళ్ళు మా మ్యాక్సిమం చార్టెడ్ అకౌంటెంట్గా నడిస్తున్నారు స్టే చేసి. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి చేతిలో ఉండాలి ఇద్దరు, తబసం, ఇంకొక అమ్మాయి సుస్మిత చార్టెడ్ అకౌంటెంట్గా ఇప్పుడు గుంటూరు మాస్టర్ మైండ్లో జాయిన్ అయినారు వితౌట్ ఫీజు. అదేవిధంగా గౌరవనీయులు, దీని ముఖ్యంగా గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన స్థానిక ఎమ్మెల్యే మన శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఆయన ఆశీస్సులతో ఇంత పెద్ద కళాకారులను వాళ్ళు నెలకొల్పారు. ఆయనకి సరదా మనం అనుకుంటున్నాము. అదేవిధంగా లోకేష్ గారు కూడా ఆయన విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ప్రైవేటు కాలేజీలకి మించి మన ప్రభుత్వ కాలేజీల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారు. ముఖ్యంగా నిన్న అనౌన్స్ చేశారు సారు, ప్రతి ఒక్క విద్యార్థికి, ఇంటర్మీడియట్ విద్యార్థికి షూస్, యూనిఫాము, బుక్స్, బ్యాగు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అదేవిధంగా విద్యార్థుల్లో దీంట్లో ప్రతిభను వెలికితీసే విధంగా షైనింగ్ స్టార్ అనే అవార్డుని ప్రవేశపెట్టారు. అది ఆయన మెదడులో, ఆయన లోకేష్ గారి మెదడులో
ఉద్భవించిన మంచి ప్రోగ్రాం. సో అలాంటి ప్రోగ్రాంని ప్రభుత్వ కళాశాలలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలో విద్య ఎట్లుంటుందంటే దాదాపు 150 మంది 200 మందికి ఒకేసారి విద్య ఉంటుంది. మేము అట్లా కాదు, ప్రతి ఒక్క విద్యార్థికి స్పెషల్గా కేర్ తీసుకుని వాళ్ళ ఉన్నతికి పాటుపడుతున్నాం. ఇంకోటి, మన ప్రభుత్వ కాలేజీలో చేరిన వాళ్ళందరూ సాధారణమైన విద్యార్థులు, మధ్యతరగతి, అదే బీద రికం ఉండే విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి తగిన స్కాలర్షిప్లు కానీ రేపొద్దున ఉన్నత విద్యలు కానీ చేర్పించడానికి మేము ముందుంటాం. ఈ సంవత్సరం ఈ బాబు చంద్ర చెందిన 12 మంది బీఎస్సీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అనే మంచి సాఫ్ట్వేర్ కోర్స్ అవార్డు మన గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ఫస్ట్ రైట్ రిజల్ట్స్ వచ్చిన 3 రోజులు వారు షైనింగ్ స్టార్ అవార్డు మన గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ఫస్ట్ రైట్ రిజల్ట్స్ వచ్చిన 3 రోజులు వారు స్వయంగా రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఈ యొక్క షైనింగ్ స్టార్ ప్రోగ్రాం జిల్లా స్థాయిలో మన గౌరవ జిల్లా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరపాలని అనుకోవడం జరిగింది. ఈ గొప్ప కార్యక్రమం వారికి కూడా 20,000 నగదు పురస్కారాన్ని చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ సంబంధించి 33 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అత్యధిక మార్కులు 830 మార్కులు పైన వచ్చినటువంటి వాళ్ళు మొట్టమొదట వి సుస్మిత జీవితశ్రీ కుటుంబం అమ్మాయి గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో అత్యధిక మార్కులు పొందింది. గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న అమ్మాయిని అందరి క్లాస్ ద్వారా ఇన్వైట్ చేస్తాం. వెల్కమ్ సార్. అందరికీ ఒక ఇది మొట్టమొదటిగా మధ్యాహ్న భోజన పథకాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు పెద్దలు గవర్నమెంట్ కాలేజ్ చిత్తూరు